నిజామాబాద్ జిల్లా బోధన్ మహాలక్ష్మి ట్రస్ట్ బీడీసీ కమిటీ ఎన్నికల్లో భాగంగా శనివారం నామినేషన్లు పూర్తయినట్లు ఆదివారం రోజున ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల వివరాలను ఎన్నికల నిర్వహణ కమిటీ నిర్వాహకులు మహాలక్ష్మి మందిరం నందు పరిశీలించి ఆమోదించారు. బీడీసీ కమిటీ ఎన్నికల్లో పోటీ చేసే 7 ప్రధాన పోస్టులకు గాను 27 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారని ఎన్నికల నిర్వాహకులు పోషెట్టి, లోల శంకర్, ఎంబెల్లి శంకర్, అజయ్, సాయిలు తెలిపారు. ఈరోజు మహాలక్ష్మి ట్రస్ట్ బోధన్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ తరఫు నుండి ఏదైతే నామినేషన్లు నిన్న జరిగినాయో ఈరోజు పరిశీలనలకు ఉండే ఆ పరిశీలన చేసిన తర్వాత మేము లిస్టు ఇప్పుడు విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారము అధ్యక్ష పదవికి గంగాధరరావు పట్వారి, రుద్ర సత్యనారాయణ, కర్ణె హనుమంతరావు గారు పోటీలో ఉన్నారు. మరి అదేవిధంగా ప్రధాన కార్యదర్శికి గుంత గంగాధర్, బింగి గంగారాం, గంగుల దేవిదాస్, బీర్కూర్ శంకర్, బోధు శంకర్, మాసుల శ్రీనివాస్ గారు పోటీలో ఉన్నారు. మరియు కోశాధికారి పదవికి గుంత శంకర్, బింగి గంగారాం, గంగుల దేవిదాస్, పూజారి లింగం, మాసుల శ్రీనివాస్, గమరపేట శ్రీను, సిద్ధ సురేష్ గారు ఉన్నారు. అదేవిధంగా ఉపాధ్యక్ష పదవికి పసుపులేటి గోపీకిషన్, సూరలింగం, నందాల శ్యామ్ కుమార్, గుమ్మల సాయిరెడ్డి, ఉద్మీర్ సాయిలు పోటీలో ఉన్నారు. అదేవిధంగా కార్యదర్శి పదవికి ఈరపురం చిన్నపోశెట్టి, నాగన్పల్లి మధుకర్, బండారి లింగురాం, కుర్మ శంకర్, దాల్మల్క శంకర్, దండు సంగ్రామ్ ఈ నామినేషన్లు పరిశీలించిన తర్వాత ఆమోదం తెలుపుతూ ఈనాడు మేము విడుదల చేశాము. రేపు ఉపసంహరణ ఉంటుంది కాబట్టి ఉపసంహరణ తర్వాత మరి ఒక లిస్టుని విడుదల చేస్తాం. వారికి గుర్తులు కేటాయిస్తూ పోటీలో ఉన్న వాళ్లకు మేము ఒక ప్రకటన ద్వారా మళ్ళీ విడుదల చేస్తాం.